పర్సన్స్ ఉన్నారు? 6 12. బాయ్స్ ఉన్నారు, 6 Six బాయ్స్ girls. ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. ఏమండి? ఈ 6 మొత్తం 12 మెంబర్స్ ని ఒక రోలో అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 12 అంటే 12 ఫ్యాక్టర్ వేసి అరేంజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏమన్నాడు? All the girls are together. ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఈ మొత్తం గర్ల్స్ ని ఏమనుకోవాలి నేను? 1 unit. 1 యూనిట్ అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు అప్పుడు? 7. 6 బాయ్స్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ గర్ల్స్ అంటే మొత్తం 7 అవుతారు. ఈ 7 మెంబర్స్ ని కూడా ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7p7. 7 factors. 7 ఫ్యాక్టర్ వేసి అరేంజ్ చేయొచ్చు. ఏమండి? అప్పుడు తర్వాత మళ్ళీ 1 యూనిట్ ఆఫ్ గర్ల్స్ ని కూడా వాళ్ళు మార్చచ్చా? Yes, sir. ఎన్ని రకాలుగా మార్చచ్చు? 6p6. 6 factorial. వేసి మార్చచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 6p6 = 6 ఫ్యాక్టోరియల్. మొత్తానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్ అవ్వడానికి 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. మరి రెండోది ఏమన్నాడు? No 2 girls are together. నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్ అన్నాడంటే గర్ల్స్ కలిపి ఉండకూడదు అన్నాడంటే బాయ్స్ ని అరేంజ్ చేశాను. ఫస్ట్ బాయ్స్ ని మొత్తం 6 బాయ్స్ ఉన్నారు కాబట్టి ఒక రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? Sir. అక్కడ నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నాడు కదా, కాబట్టి నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్ అంటే ఏ ఇతర గర్ల్స్ కూడా కలిపి రాకూడదట. ఎప్పుడైతే గర్ల్స్ కలిపి రాకూడదు అన్నాడో బాయ్స్ ని అరేంజ్ చేశాను ముందు. Yes, sir. బాయ్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6p6. అంటే ఇప్పుడు చూడండి, బాయ్స్ బి 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 మొత్తం 6 మెంబర్స్ ని అరేంజ్ చేశాను. ఎన్ని రకాలుగా అంటే 6p6 అంటే 6 ఫ్యాక్టర్ వేసి అరేంజ్ చేశాను. మరి వీళ్ళ మధ్య గ్యాప్స్ ఎన్ని వచ్చాయి? 6. 7. లీనియర్ 7. వస్తాయి, ఒకటి పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఫ్రంట్ లాస్ట్ ప్లేస్ లో రావడం వల్ల. అర్థమవుతుంది? Yes, sir. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 7 గ్యాప్స్ లోను 6 గర్ల్స్ ని ఫిల్ చేసాం అనుకోండి. Yes. 7 గ్యాప్స్ లో 6 గర్ల్స్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 7p6. 7p6. అప్పుడు ఏ ఇద్దరు గర్ల్స్ పక్క పక్కనే రారుగా. రారు సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p6 అవుతుంది. దేనికి? నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? Boys and girls come alternately. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఉంది కదా ఇదే అనుకుంటారు మరి. కానీ అక్కడ అలా తీసుకోకూడదు. అక్కడ ఎలా తీసుకోవాలంటే ఉదాహరణకి 6 బాయ్స్ 6 గర్ల్స్ ఫోటో తీయించుకోవడానికి వెళ్ళారండి. ఏమండి? పేర్స్ జంటలు నేను చెప్పేది, కపుల్స్. అర్థమవుతుంది? అర్థమైంది సార్. అంటే 6 కపుల్స్ వెళ్ళారు. 6 కపుల్స్ వెళ్ళినప్పుడు ఫోటో తీయించుకోవడానికి ఎన్ని సీట్లు ఉంటాయి అక్కడ? 12 ఉంటాయి. ఏమండి? అయితే ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే 12 సీట్స్ ఉంటాయి. 12 సీట్స్ ఉన్నాయి అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు. కమ్ ఆల్టర్నేటివ్లీ అంటే ఫస్ట్ ప్లేస్ బాయ్తో మొదలు పెట్టాం అనుకోండి, తర్వాత థర్డ్ ప్లేస్ బాయ్తో ఫిల్ చేయాలి, 5th ప్లేస్ బాయ్తో ఫిల్ చేయాలి, 7th ప్లేస్ బాయ్తో ఫిల్ చేయాలి, 9th బాయ్, 11th బాయ్. అంటే ఆడ్ ప్లేసెస్ అన్ని కూడా బాయ్స్ తో ఫిల్ అవుతాయి. అవునా? మరి ఈవెన్ ప్లేసెస్ అన్ని కూడా గర్ల్స్ తో ఫిల్ అవుతాయి. ఇంతేనా? ఇలాగే అరేంజ్ చేయగలమా? ఇంకేం అరేంజ్ చేయలేమా? ఫస్ట్ బాయ్ ఏమో ఎందుకు మొదలవ్వాలి? గర్ల్స్ మొదలవ్వకూడదా? మొదలవచ్చు సార్. కాబట్టి ఈసారి గర్ల్ తో మొదలెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఆడ్ ప్లేసెస్ లో అందరూ కూడా గర్ల్స్ వస్తారు. ఈవెన్ ప్లేసెస్ లో బాయ్స్ వస్తారు. అర్థమైందే? అంటే ఇప్పుడు ఇది చూడడానికి ఇది ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, ఇది ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్. అంటే 2 టైప్స్ లో మనం అరేంజ్ చేయొచ్చా? అంటే ఇప్పుడు మనం ఈవెన్ ప్లేసెస్ లో బాయ్స్ ని ఫిల్ చేసి ఆడ్ ప్లేసెస్ లో గర్ల్స్ ని ఫిల్ చేయడం ఒక అరేంజ్మెంట్. లేదా ఫస్ట్ ప్లేస్ లో గర్ల్ ఫిల్ చేస్తే అంటే ఆడ్ ప్లేసెస్ లో గర్ల్స్ అరేంజ్ చేసి ఈవెన్ ప్లేసెస్ లో బాయ్స్ ని ఫిల్ చేయడం ఒక అరేంజ్మెంట్. అంటే మొత్తానికి ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి మనకి? 2 అరేంజ్మెంట్స్ వస్తాయి. అర్థమవుతుంది? అంటే ఆ 2 అరేంజ్మెంట్స్ ఏంటి? బాయ్ తో స్టార్ట్ అవడం లేదా గర్ల్ తో స్టార్ట్ అవడం.
కాబట్టి 2 ఇంటూ ఇప్పుడు ఈసారి చూడండి, ఫస్ట్ బాయ్ అయినా గర్ల్ అయినా ఏదైనా సరే ముందు 6 ఈవెన్ ప్లేసెస్ లో బాయ్స్ ని 6 ఆడ్ ప్లేసెస్ లో బాయ్స్ ని ఫిల్ చేసాం అనుకోండి, ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ సార్. తీసేస్తాను. నేను ఏం చెప్పాను, బాయ్స్ ని ఆడ్ ప్లేసెస్ లో ఫిల్ చేస్తాం. 6p6 అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. తర్వాత మరి నెక్స్ట్ 6 బాయ్స్ ని కూడా ఆడ్ ప్లేసెస్ లో ఫిల్ చేయగా 6 ఈవెన్ ప్లేసెస్ ఉండిపోతాయి. కాబట్టి ఆ 6 ఈవెన్ ప్లేసెస్ లో 6 గర్ల్స్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్. ఇది ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అయిపోయింది. నాకు కావాల్సిన ఈవెంట్ జరిగిపోయింది, మొత్తం జరిగిపోయినట్టు. ఇది ఒక అయిపోయింది. కానీ రెండో కేసు ఉంది మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే రెండో కేసులో గర్ల్స్ అందరినీ కూడా ఆడ్ ప్లేసెస్ లో అరేంజ్ చేస్తాం. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ వేస్లో సార్. ప్లస్ ప్లస్ ఇది ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అయిపోయింది. రెండో టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ కాబట్టి ప్లస్ చేస్తున్నాం. 6p6 అంటే 6 ఫ్యాక్టోరియల్. తర్వాత మరి ఈవెన్ ప్లేసెస్ లో ఎవరిని అరేంజ్ చేయాలి? బాయ్స్ ని అరేంజ్ చేయాలి. బాయ్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్. ఇది ఒక కేసు, ఇది ఒక కేసు. 2 డిఫరెంట్ కేసెస్ లో మనకు కావాల్సిన ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. అర్థమైందా? అక్కడ ఈవెంట్ ఏంటి? అక్కడ 12 మందిని అరేంజ్ చేయడం, 12 మెంబర్స్ ని అరేంజ్ చేయడం అనేది ఈవెంట్. ఇక్కడ 6 గర్ల్స్ ని అరేంజ్ చేసి బాయ్స్ ని వదిలేస్తే ఈవెంట్ కరెక్ట్ అరేంజ్మెంట్ జరిగిపోయినట్టేనా? జరగదు సార్. కాబట్టి 6 బాయ్స్ ని అరేంజ్ చేసి 6 గర్ల్స్ ని వదిలేసిన, 6 గర్ల్స్ ని అరేంజ్ చేసి 6 బాయ్స్ వదిలేసిన అరేంజ్మెంట్ పూర్తవదు. కాబట్టి మధ్యలో ఇంటూ పెట్టాము. 6 గర్ల్స్ ని అరేంజ్ చేసామంటే 6 ఫ్యాక్టోరియల్ వేసు, అలాగే 6 బాయ్స్ ని అరేంజ్ చేసామంటే 6 ఫ్యాక్టోరియల్ వేసు. రెండు జరిగితేనే నాకు కంప్లీట్ అరేంజ్మెంట్ అయినట్టు. కాబట్టి మధ్యలో ఇంటూ పెట్టాం. మరి ఇది అంతా జరిగిన తర్వాత నాకు కావాల్సిన అరేంజ్మెంట్ వచ్చేసింది ఒక కేసులో. అలాగే కాకుండా రెండో కేసులో కూడా నాకు కావాల్సిన అరేంజ్మెంట్ వస్తుంది. కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టాము. ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది వర్క్, ఇక్కడ కూడా కంప్లీట్ అవుతుంది. 2 డిఫరెంట్ కేసెస్ లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్లస్ పెట్టాం. అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది సార్. బాబా అబ్బాయిలు మాట్లాడట్లేదు, మౌన పోరాటం. చెప్పండి. అర్థమైంది సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది ప్లస్ ఇది చేస్తే సేమ్ టర్మ్స్ కాబట్టి 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? సార్. ఏమండి మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటివ్ అన్నాడు వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని సీట్లే తీసుకోవాలి, అంతే తప్ప మోర్ దెన్ ఒకటి కూడా తీసుకోకూడదు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆన్సర్ 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మన ఎవరికి ఇద్దాం? కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ నెక్స్ట్ క్వశ్చన్ చదువు కార్తీక్. Find the number of 4-letter words that can be formed using the letter of the word miracle. How many of them? మిరాకిల్ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడు కదా, అంటే అప్పుడు అదొక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్? మిరాకిల్ అనే వర్డ్ లోని లెటర్స్ ఉపయోగించి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయగలము అని అడుగుతున్నాడు. చూడండి, మిరాకిల్ అంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 words, sir. 7 letters, sir. 7 లెటర్స్ ఉన్నాయి. ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3, sir. ఏంటవి? A, E, I. తర్వాత కాన్సనెంట్స్ 4, sir. ఏంటవి? M, R, C, L. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలట. వేటితో? మిరాకిల్ అనే వర్డ్ లో లెటర్స్ తో. మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 లెటర్స్ నుంచి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 4p7, sir. ఏంటి సరిగ్గా చెప్పు కార్తీక్. 4p7, sir. 4p7 4p7 ఎక్కడ ఉన్నావు మనం? అంతే కదా సార్? అంతేనా? 4 లెటర్స్ నుంచి 7 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయగలవు నువ్వు? 7 letters and 4 words అడిగాడు సార్. 4 లెటర్ వర్డ్స్ అడిగాడు. ఎస్ సార్. అవ్వదు సార్. 7 లెటర్స్ ఉపయోగించి మరి ఏమవుద్ది? 7p4, సార్. మరే అనుమానం ఉందనుకోండి, ఇలా వేసుకోండి, పక్కన వేసుకుని ఫస్ట్ ప్లేస్ ని 7 వేస్ లో ఫిల్ చేయగలం. 6, 5, 4 మొత్తం అన్ని మల్టిప్లై చేసుకోవాలి. దాన్నే మనం 7p4 అని రాస్తాం. అర్థమైందా కార్తీక్? ఎస్ సార్. తర్వాత అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ ఆఫ్ దెమ్
ఆ వచ్చిన 74 అరేంజ్మెంట్ లోను వాడు ఏమనుకున్నాడు? ఓవెల్ తో స్టార్ట్ అవ్వాలండి సార్. ఈ 4 లెటర్ వర్డ్స్ కూడా ఓవెల్ తో స్టార్ట్ అవ్వాలి. మరి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 సార్. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని 3 ఓవెల్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 3 వేసుకుంటాను. 3 వేస్. వెరీ గుడ్, 3 వేస్. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా 2 ఉంటాయి సార్. ఉంటాయా? వాడు అడిగింది క్వశ్చన్ ఏంటి సరిగ్గా చదువు కార్తీక్. ఓకే సార్. బీయింగ్ విత్ ఎన్ ఓవెల్ సార్. ఓవెల్ తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ప్లేస్ మాత్రం ఓవెల్ తో ఫిల్ చేస్తే మిగిలిన ఓవెల్ తో ఫిల్ చేయగలదు. ఫస్ట్ ప్లేస్ మాత్రం ఓవెల్ తో ఫిల్ చేయాలి. కాబట్టి 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఫస్ట్ ప్లేస్ ని ఏతో గానీ, ఈతో గానీ, ఐతో గానీ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 3 వేసుకుని చేయొచ్చు సార్. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం చెప్పాలి లెటర్స్ అంటే. మీరు ఇప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ మాత్రం ఓవెల్ తో ఫిల్ చేయాలి నాకు. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? అప్పుడు ఒక ఓవెల్ ఫిల్ చేస్తే ఇంకా 6 ఉంటాయి సార్. మరి అదే రిమైనింగ్ లెటర్స్ అనగానే టోటల్ లెటర్స్ చెప్పాలి. 6 ఒకటి ఫిల్ చేస్తాం కాబట్టి. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. అంటే 6 లెటర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 63 సార్. అది అంటే ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ ఆర్ బిగిన్ విత్ ఓవెల్ ఈక్వల్స్ 3 into 63 అవుతున్నాం. నెక్స్ట్ ఈసారి రెండో క్వశ్చన్ ఏమన్నాడు? బీయింగ్ అండ్ ఎండ్ విత్ ఓవెల్ సార్. స్టార్టింగ్ ఎండింగ్ ఓవెల్ ఉండాలండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఓవెల్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఓవెల్, ఇక్కడ ఓవెల్. మొత్తం ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. 3 ఓవెల్స్ నుంచి 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 3p2 సార్. 3p2 వెరీ గుడ్. రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఫిల్ చేసావు గుర్తుపెట్టుకో. 2 ఫిల్ చేసావు. రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 5 సార్. 5 లెటర్స్ ఉపయోగించి 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 5p2 సార్. అది అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ ఆర్ బిగిన్ విత్ ఓవెల్ అండ్ ఎండ్ విత్ ఎన్ ఓవెల్ అంటే 3p2 into 5. అర్థమైందా? సార్ తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు కార్తీక్? ఎండ్ విత్ ఎన్ కాన్సోనెంట్ అన్నట్టు. ఎండ్ విత్ ఏ కాన్సనెంట్ అన్నాడు. ఎండ్ విత్ ఏ కాన్సనెంట్ అంటే 1 2 3 4 తీసుకుంటే కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 సార్. కాబట్టి లాస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా చేయగలం మనం? 4p4 సార్. 4 వేస్ లో ఫిల్ చేయగలం. 4 వేస్ సార్. తర్వాత రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా 6 ఉంటాయి సార్. 6 లెటర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 3 సార్. అంటే ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ ఎండ్ విత్ ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ విచ్ ఆర్ ఎండ్ విత్ ఓవెల్ కాన్సనెంట్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది? 4 into 60. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత Yes, sir. సరే తర్వాత క్వశ్చన్ ఎవరు చదువుతారంటే జైద్. Yes, sir. చదువు. Find the number of ways of permitting the letter of the word picture so that 1. All vowels come together. 2. No 2 vowels come together. ఇప్పుడు ఈసారి వాడు పిక్చర్ అనే వర్డ్ ఇచ్చాడు. వాడు క్వశ్చన్ లో ఓవెల్ గురించి కాన్సనెంట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మొత్తం ఎన్ని లెటర్స్ వర్డ్ ఇది? 7 లెటర్స్ వర్డ్. మరి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3, sir. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవి ఏంటవి? E, I, U. కాన్సనెంట్స్ ఉన్నాయి 4. అవి ఏంటవి? 4, P, C, T, R. ఏమండి ఇప్పుడు ఈసారి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఆల్ ఓవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నాడు. ఆల్ ఓవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నాడు. ఆల్ ఓవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ అంటే ఈ ఓవెల్స్ అంటే ఏమనుకోవాలి నేను? 3 vowels, sir.
అదే ఆల్ ఓవెల్స్ కమ్ టుగెదర్ అంటే ఓవెల్స్ అన్నిటిని ఏమనుకోవాలి నేను? 3 factorial. 1 అది unit. కాదమ్మా, ఆల్ ఓవెల్స్ అంటే 1 ఈ unit. 3 ఓవెల్స్ ని కలిపి తీసుకోవాలి కదా మీరు, కమ్ టుగెదర్ అన్నాడు కదా. Yes, sir. 1 unit, sir. 1 యూనిట్ అనుకున్నాను, ఓవెల్స్ అన్నిటిని కలిపి 1 యూనిట్ అనుకున్నాను నేను. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4. మొత్తం ఎన్ని లెటర్స్ అయ్యాయి? 5 లెటర్స్ అయ్యాయి. 5, sir. ఈ 5 లెటర్స్ ని ఒక రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 factorial ways, sir. 5 ఫ్యాక్టరల్ వేస్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మనం? ఒక యూనిట్ అనుకున్న ఓవెల్స్ ఉన్నాయి కదా, వాటిని మార్చుకోవచ్చా? Yes, sir. అవి ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 3 factorial ways, sir. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఇన్ విచ్ ఆల్ ఓవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుందంటే 5 ఫ్యాక్టరల్ ఇంటూ 3 ఫ్యాక్టరల్. రెండో క్వశ్చన్ చదువు. No 2 vowels come together. నో 2 ఓవెల్స్. ఆ నో అన్న మాట వచ్చిందో ఆ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అవి పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి రిమైనింగ్ దేనికైతే కండిషన్ లేదో అక్కడ అవి మాత్రం ముందు అరేంజ్ చేసేయండి. అంటే అక్కడ ఓవెల్స్ అనేవి నో 2 ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఓవెల్స్ కలిపి రాకూడదు అన్నాడు కాబట్టి ఓవెల్స్ పక్కన పెట్టండి. ముందు కాన్సనెంట్ అరేంజ్ చేసేయండి. 4 కాన్సనెంట్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలం? 4 factorial ways, sir. వెరీ గుడ్. 4 ఫ్యాక్టరల్ వేస్ అంటే సి 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 కాన్సనెంట్. మరి వీటి మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 5 గ్యాప్స్ వస్తాయి. అవునా? Yes, sir. మరి ఈ 5 గ్యాప్స్ లోను 3 ఓవెల్స్ అరేంజ్ చేస్తే ఏ 2 ఓవెల్స్ పక్కనే రావు కదా? No, sir. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 factorial ways, sir. అయ్యి బాబాయ్, 5 ప్లేసెస్ లో 3 ఓవెల్స్ కదా, 5 ఓవెల్స్ లేవు అక్కడ. Yes, sir. అంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5p3, sir. ఎన్ని? కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఇన్ విచ్ ఆల్ నో 2 ఓవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్న ఆన్సర్ ఏమవుతుందంటే 4 ఫ్యాక్టరల్ ఇంటూ 5p3 అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చదువు. The relative positions of vowel and consonants are not disturbed. ఓవెల్స్ కాన్సనెంట్స్ యొక్క పొజిషన్స్ డిస్టర్బ్ అవ్వకుండా మనం అరేంజ్ చేయాలి. అంటే ఓవెల్ ఉన్న పొజిషన్ లో ఓవెల్ అరేంజ్ చేయాలి, కాన్సనెంట్ ఉన్న పొజిషన్ లో కాన్సనెంట్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, వాడు ఇచ్చింది పిక్చర్ కదా. పిక్చర్ అయితే ఇందులో ఓవెల్స్ 4 ఉన్నాయి. ఈ 4కి సంబంధించి 4 ప్లేసెస్ ఉంటాయి ఉండవు. సారీ, కాన్సనెంట్స్ 4 ఉన్నాయి. కాన్సనెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి కాన్సనెంట్ 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 ఓవెల్ ఓవెల్ ఓవెల్. అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు? రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది కదా, సెకండ్ ప్లేస్ లో ఐ ఉంది. Yes, sir. మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఓవెలే ఉండాలి, ఏదైనా ఉండొచ్చు, ఓవెలే ఉండాలి. మరి ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్ లో ఏముండొచ్చు? అయితే యూ ఉండొచ్చు, లేదా బి ఉండొచ్చు. అలాగే థర్డ్ ప్లేస్ లో యూ ఉంది కదా, ఇక్కడ 5th ప్లేస్ లో, ఈ 5th ప్లేస్ లో ఐ అయినా ఉండొచ్చు, ఈ అయినా ఉండొచ్చు. అలాగే లాస్ట్ ప్లేస్ లో యూ ఉంది కదా, ఐ అయినా ఉండొచ్చు, యూ అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ 3 ఓవెల్స్ ఉన్న 3 పొజిషన్స్ లో 3 ఓవెల్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 factorial ways, sir. ఎస్, వెరీ గుడ్. అర్థమైందా? ఓవెల్స్ సంబంధించి 3 ప్లేసెస్ ఉన్నాయమ్మా. ఈ 3 ప్లేసెస్ లో 3 ఓవెల్స్ మాత్రమే అరేంజ్ చేయగలం. ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? 3p3 అంటే 3 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయాలి. మరి నెక్స్ట్ కాన్సనెంట్ కి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4, sir. ఈ 4 ప్లేసెస్ లో కాన్సనెంట్స్ ఉన్న 4 ప్లేసెస్ లో 4 కాన్సనెంట్స్ ఎలా అరేంజ్ చేయొచ్చు? 4 factorial ways, sir. అర్థమైందమ్మా? Yes, sir. అమ్మా, అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే ఆడు ముందు కాన్సనెంట్స్ ఓవెల్స్ ఏ ప్లేస్ లో ఇచ్చాడో అదే ప్లేస్ లో ఓవెల్స్ కాన్సనెంట్స్ రావాలి. ఇప్పుడు ఓవెల్స్ ఏ ప్లేస్ లో ఇచ్చాడో అదే ప్లేస్ లో ఓవెల్స్ రావాలి. కాన్సనెంట్స్ ఏ ప్లేస్ లో ఇచ్చాడో అదే ప్లేస్ లో కాన్సనెంట్స్ రావాలి. కాకపోతే వాడిచ్చిన కాన్సనెంట్ ఉండకపోవచ్చు, వేరే కాన్సనెంట్స్ వస్తాయి ఆ వర్డ్ లో ఉన్న కాన్సనెంట్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 ఫ్యాక్టరల్ ఇంటూ 4 ఫ్యాక్టరల్. అర్థమైంది కదండి? Yes, sir. అర్థమైంది సార్. నెక్స్ట్ ఈసారి ప్రిజన్ అమ్మా. ప్రిజన్ అనే క్వశ్చన్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రిజన్ అనే వర్డ్ కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్న చెప్పినట్టు మొత్తం మ్యాటర్ అంతా రాయను, చిన్న సింపుల్ గా చెప్తాను. ఇంకోటి ఏంటంటే
చిన్న లాజికల్ మెథడ్ కూడా చెప్తాను, అది ఓకే సార్. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే సార్. చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే వాడు ఇచ్చింది ఏంటి, వాడు ప్రెజెంట్ అని చెప్పించాడు. ఏమండి, ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు వాడు అసలు క్వశ్చన్ లో, ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ప్రెజెంట్ ఆర్ permuted in all possible ways and the words thus formed are arranged in dictionary order, then find the rank of the word present అంటాడు. అంటే ఈ వర్డ్ లో లెటర్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే ప్రెజెంట్ అనేది ఎన్నో వర్డ్ అవుతుంది అని అడుగుతున్నాడు ఆ క్వశ్చన్. అది మరి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే లేదా డిక్షనరీ ఆర్డర్ లో రాస్తే ఎలా రాయించింది? INO PRS. పి. చూడండి, ఇప్పుడు చూడండి, నాకు ప్రెజెంట్ కావాలి కదా. నిన్న చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను వేలుతో మోస్తాను ఈసారి, ఎందుకంటే అలా మూస్తే మీకు తెలుస్తుంది. నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ లో అయ్యి ఉంది. నేను డిక్షనరీ తీయగానే నాకు ఇక్కడ ఐ చూడాలనిపించింది, ఎందుకంటే ఇందులో ఉంది కాబట్టి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఒక డిక్షనరీ ఆర్డర్ లో ఈ లెటర్స్ ఉన్నాయి, ఈ లెటర్స్ ఉన్నాయి డిక్షనరీలో, పోనీ మిగిలిన ఏం లేవు, ఈ లెటర్స్ ఉన్నాయి అనుకోండి డిక్షనరీలో. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముందు అయ్యేగా చూస్తారు. అవును సార్. ఎస్ సార్. కాబట్టి ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి? మొత్తం ఎన్ని లెటర్ వర్డ్ ఇది? 6 లెటర్స్ వర్డ్. 1 1 2 3 4 5 6 అంటే ఎన్ని వస్తాయి? 5 ఫ్యాక్టర్లు వస్తాయి, అవునా? ఎస్ సార్. తర్వాత ఎంతో స్టార్ట్ అయ్యేవి ఎన్ని వస్తాయి? ఇవి కూడా 5 ఫ్యాక్టర్లు వస్తాయి. అయ్యి అయిపోయింది, ఈసారి ఎంతో 5 ఫ్యాక్టర్లు. తర్వాత అయ్యని కూడా అయిపోయింది, ఈసారి ఓతో, ఇది కూడా 5 ఫ్యాక్టర్లు. ఓ కూడా అయిపోయింది, ఈసారి పి. పి అంటే నాకు కావాల్సింది వచ్చిందండి. ఇక్కడ ఎక్కడ రాయను, ఇక్కడ ఏం రాస్తాం లేదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చి INO PRS. ఏమండి, ఐతో అయిపోయింది, ఎంతో అయిపోయింది, ఓతో అయిపోయింది. ఇక్కడ నాకు పీతో మొదలు పెట్టాలి. పీతో అంటే నాకు కావాల్సిన వర్డ్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే పీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రెండు మూసాను. పీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ముందుకు వచ్చేస్తాను. PIతో స్టార్ట్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా అని చూస్తాను, అంతేగా? అంతే సార్. కాబట్టి PIతో స్టార్ట్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా? PI 1 2 3 4 5 6 అంటే ఏమవుతుంది? 4 ఫ్యాక్టర్లు, అవునా కదా? ఎస్ సార్. అవునా కదా? ఎస్. ఇప్పుడు PI అయిపోయింది, ఈసారి ఏం చేస్తాను? నేను PNతో చూస్తాను, అవునా? ఎస్ సార్. ఇది 4 ఫ్యాక్టర్లు వస్తుంది. ఈసారి PN కూడా అయిపోయింది, ఇంక ఈసారి నేను ఏం చేస్తాను? POతో చూస్తాను, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఈసారి PO కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇవన్నీ మూసేస్తాను. ఈసారి R వస్తుంది నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. PR అంటే నాకు కావాల్సిందే. PR ఎప్పుడైతే నాకు కావాల్సిందో మళ్ళీ నేను ఏం చేస్తాను? ముందుకు వెళ్ళిపోతాను, PRIతో చూస్తాను, అవునా కదా? ఎస్ సార్. PRI అంటే కూడా నాకు కావాల్సిందే కదా. అవును సార్. కాబట్టి ERI తీసేసుకుని నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ ఏంటి? NA కదా. ఎస్ సార్. కాబట్టి PRINతో చూస్తాను, అంటే 2 ఫ్యాక్టోరియల్. మరి ఇప్పుడు నాకు N అక్కర్లేదు, PRIN కూడా వాడేసాను. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ ఏంటి? O. అంటే PRIOతో చూస్తాను, అంటే నాకు కావాల్సినవి ఉంచుకుని రిమైనింగ్ వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో తీసుకున్నాను అన్నమాట. తర్వాత నాకు O కూడా అక్కర్లేదు. నెక్స్ట్ PRI ఎంతో చూసాను, ఓతో చూసాను, తర్వాత ఇంకేం మిగిలింది? S మిగిలింది, అవునా? PRIS అంటే నాకు కావాల్సిందే కదా. ఎస్ సార్. కాబట్టి ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోకి వెళ్ళిపోండి. ఇంకేమన్నా NO ఉంది కాబట్టి PRIS తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న లెటర్ ఏంటి? N. కాబట్టి PRISN. అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది. తర్వాత ఈసారి నాకు N కూడా అక్కర్లేదు. ఇక్కడ PRIS తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో N ఉంది కాబట్టి తీసుకున్నాను. తర్వాత ఎంతో అయిపోయినాయి, తర్వాత ఇంకేం తీసుకోవాలి? నేను ఓతో తీసుకోవాలి. అంటే PRISO ఇంకేం మిగిలిపోయింది? నేను అంటే నెక్స్ట్ వర్డ్ ఏమవుతుంది? నాకు ప్రెజెంట్ అవుతుంది, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 5 ఫ్యాక్టోరియల్స్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అంటే 3 × 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వచ్చాయి, 3 వచ్చాయి. 3 × 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 × 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. ఇది సింప్లిఫై చేస్తే 3 × 120 ప్లస్ 3 × 24 ప్లస్ 2 × 2 ప్లస్ 1 ప్లస్ 1.
సింప్లిఫై చేస్తే 360, 72, 4 ప్లస్ 2. ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 360 అంటే 432, 436, 438. మా అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? చెప్పండి, మొహమాటం లేకుండా చెప్తాను మళ్ళీ. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అందరికి కోమలి. అర్థమైంది సార్. కార్తికేయ అర్థమైంది సార్. కావ్యబాధ అర్థమైందమ్మా? సార్ కావ్య లేదు సార్, కరెంట్ పోయిందంట. సరే అమ్మా. సరే, ఇప్పుడు చిన్న లాజికల్ మెథడ్ చెప్తాను చూడండి. ప్రెజెంట్ వాడు ఇచ్చింది తీసుకుంటాను. ప్రెజెంట్ ఏమండి, ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో దీని ర్యాంకింగ్ ఇచ్చుకోండి. అలా ర్యాంకింగ్ ఇచ్చుకుంటే ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? ఐ వస్తుంది సార్. ఇక్కడ ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చుకోండి. తర్వాత లెటర్ ఎన్ సార్. తర్వాత ఓ P. సార్. తర్వాత ఓ థర్డ్. తర్వాత పి అనేది ఫోర్త్ లెటర్. ఆర్ అనేది ఫిఫ్త్ లెటర్. అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే ఇటువైపు వెళ్ళేటప్పటికి 4 కన్నా తక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 4 కన్నా తక్కువ నెంబర్స్ 3 అయినా ఉన్నాయి. 3 వేసుకోండి. 5 కన్నా తక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 3 3 ఉన్నాయి. 4. సరిగ్గా ఉన్నాయి. 3 1 3 2 3. మరి 1 కన్నా తక్కువ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? 0 6 కన్నా తక్కువ నెంబర్స్ ఏమైనా ఉన్నాయి? 2 సార్. 3 కన్నా తక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 సార్. 2 కన్నా 0. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ వేసుకుని ఇంటూ చేసేయండి. తర్వాత సమ్ చేసేయండి వాటిని. అర్థమైందా? అలా చేస్తే చూడండి, 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ తర్వాత 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ తర్వాత 0 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ అంటే 0. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండి. మీకు చెప్పానా నేను లేదా? చెప్పారు 0 సార్. ఫ్యాక్టోరియల్ అంటే 1 చెప్పలేదా? చెప్పారు సార్. చెప్పానా? చెప్పారు సార్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. 1 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 ప్లస్ 0 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 0 ప్లస్ 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 72 ప్లస్ 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 360. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేయండి. 360, 432, 436, 437. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఈజ్ అని రాస్తామట. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ప్రెజెంట్. కాబట్టి 1 యాడ్ చేసుకోండి. 438. సరిపోయిందండి? ఎస్ సార్. ఇది లాజిక్. అర్థమైందా? ఎంసెట్ అది చేసే వాళ్ళు ఏంటంటే ఈ లాజిక్ అప్లై చేసి చేస్తారు ఎంసెట్ ఎగ్జామ్లో. అంతే తప్ప ఇది పట్టుకుని కూర్చుంటే తెల్లారిపోదు. అర్థమైందండి? అది విషయం. నెక్స్ట్ తర్వాత నేను ఈరోజు ఎగ్జాంపుల్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఆపుతానమ్మా. ఓకే సార్. ఓ పని చేస్తాను, ఈ ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని మీరు చేసేస్తారా? ఎలా చేయాలో చెప్పాను కదా. చేస్తాం సార్. మ్యాటర్ జాగ్రత్తగా చూసుకోండి. మాత్రం ఇబ్బంది రాకూడదు, తప్పు రాకూడదు. అలాగే స్టెప్లు కూడా కరెక్ట్ గా వేసామో లేదో చూసుకోండి. అది మనంతా చెప్పుకునేది పెర్మిషన్, ఎక్కడ రాకూడదు. అది తర్వాత ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మాయి. ఏమా తర్వాత క్వశ్చన్ మన ఎవరు చదువుతారు? కామలే అయిపోయింది. మధుమిత తను కూడా లేదు సార్. తనకి నెట్ ప్రాబ్లం అంట సార్. సరే, నెక్స్ట్. నువ్వు చదవలేదు కదమ్మా? చదవలేదు సార్. చదివినా సార్. Find the number of 4-digit numbers that can be formed using the digits 2, 3, 5, 6, 8 without repetition, sir.
How many of అంతే. them? అక్కడ చూడండి ఫుల్ స్టాప్ పెట్టాడు అక్కడ. అంటే ఫుల్ Yes. స్టాప్ పెట్టాడంటే వాడు ఇచ్చిన డిజిట్స్ నుంచి ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమని చెప్పాడు. అక్కడ దాకా ఫుల్ స్టాప్ పెట్టండి, అక్కడ అది క్వశ్చన్ అంతే. చూడండి Yes. వాటి డిజిట్స్ ఏంటి? 2, 3, 5, 6, 8, sir. 5, 6, 8. ఇవి మొత్తం ఎన్ని డిజిట్స్? 5 డిజిట్స్. 5 డిజిట్స్ digits. ఉపయోగించి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? 5p4, sir. అంటే 120 అమ్మ. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. నెక్స్ట్ ఈసారి నెక్స్ట్ క్వశ్చన్ కదా. Divisible by 2, sir. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డివిజిబుల్ బై 200? అయితే ఈ 120 నెంబర్స్ లో ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి అంటే నాకు కావాల్సిన నెంబర్ 4 డిజిట్ నెంబర్స్ అయ్యి ఉండాలి, ఎంతో 2 తో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ లో 2 తో డివిజిబుల్ అవ్వాలంటే 4 ప్లేసెస్ తీసుకున్నాను నేను. మరి 2 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? కండిషన్ ఏంటి అక్కడ? డివిజిబిలిటీ రూల్ ఏంటి? Unit place లో 2 తో divisible అవ్వాలి, sir. Unit place లో ఉన్న digit. యూనిట్ ప్లేస్ లో ఉండే డిజిట్ ఈవెన్ డిజిట్ అయి ఉండాలి Yes, sir. బాబు. కాబట్టి లాస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయొచ్చు చెప్పండి? 2, 6, 8, sir. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 3 ways లో fill చేయొచ్చు, sir. 2 or 6 or 8 మొత్తం ఎన్ని వేస్? 3 వేస్. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి, sir. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 places, sir. అంటే 4p 3 ways. ఎంతమ్మా? 4p3, sir. అంటే 2 తో డివిజిబుల్ నెంబర్ కావాలంటే ఏం చెప్పచ్చు మనం? 3 into 4p3 అంటే 3 Yes, into sir. 24 అంటే 72 వస్తుందమ్మా. తర్వాత Yes, sir. రెండోది ఏమన్నాడు? 3 తో డివిజిబుల్ అవ్వాలన్నాడు. 3 తో డివిజిబుల్ అవ్వాలంటే 1, 2, 3, 4 ఇది ప్లేస్ తీసుకున్నా లేకపోయినా పర్వాలేదు. ముందు అసలు దీని యొక్క సమ చూడండి ఎంత అవుతుంది? 2 + 3 + 5 + 6 + 8 5, 6, 11, 18, 19, 3, 22, 2, 24 24 అవుతుందా? Yes, sir. మరి 24 అంటే 3 తో డివిజిబుల్ అయ్యే నెంబరే కదా. అవును, సార్. మరి 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను మీకు క్లాస్ లో చెప్పాను. 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చినప్పుడు మీరు అందులో ఒక డిజిట్ ఒమిట్ చేయాలంటే దేని ఒమిట్ చేయాలి? 3 to divisible number. 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2 కేసులు వస్తాయండి. అంటే ఇక్కడ ఈ 4 ప్లేసెస్ లోను అయితే మనం ఈ పేరైనా ఈ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. 2, 3, 5, 8 వీటితో అయినా ఫిల్ చేయొచ్చు, లేదా 2, 3 కాదు 2, 5, 6, 8 అర్థమైందమ్మా? Yes, ఈ sir. 4 ప్లేసెస్ ని కూడా ఫిల్ చేయాలంటే ఇది సమ్ చేస్తే 3 తో ఎప్పుడైతే డివిజిబుల్ అవుతుందో 3 యొక్క మల్టిపుల్స్ నే తీసేయాలి. అవును, సార్. వదిలేయడం కూడా 3 యొక్క మల్టిపుల్ వదిలేయాలి. ఇప్పుడు కాబట్టి ఫస్ట్ టైం ఏం చేశానంటే 6 వదిలేసాను. 2, 3, 5, 8 తో మల్టిప్లై ఫిల్ చేస్తున్నాను. రెండోసారి ఏం చేశానంటే 3 వదిలేసాను. 2, 5, 6, 8 తో ఫిల్ చేస్తాను. అంటే మొత్తానికి ఈ మొత్తం 4 ప్లేసెస్ ని కూడా 2 రకాలుగా ఫిల్ చేయొచ్చు. కాబట్టి నేను 2 into 1 రాస్తాను. లేదు 2 into పక్కన పెట్టండి, లేకపోతే అది మనకు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే అప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ 4 నెంబర్స్ తో 4 డిజిట్స్ తో ఈ 4 ప్లేసెస్ ఫిల్ చేయమంటాను. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 4p4, sir. 4 factorial ways. 4 ఫ్యాక్టోరియల్ వేస్ ఇది ఒక కేసు. వీటితో ఫిల్ చేయడం ఒక కేసు. అలాగే వీటితో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 4p4, sir. 4 factorial ways. మరి ఈ రెండు కలుపుకోవాలి కదా. 2 డిఫరెంట్ కేసెస్ లో నాకు కావాల్సిన ఈవెంట్ జరిగిపోతుంది అరేంజ్మెంట్. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 అంటే 2 into 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అర్థమైందామా? అర్థమైంది, సార్. అంటే ఏమవుతుంది? 48 అవుతుంది. నెక్స్ట్ Yes. థర్డ్ ఏమన్నాడు? డివిజిబుల్ అవ్వాలండి. Yes, sir. డివిజిబుల్ బై 4 అంటే కండిషన్ ఏంటి? డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఏం చెప్పుకున్నాం మనం? లాస్ట్ 2 digit numbers 4 తో divisible అవ్వాలి, సార్. వెరీ గుడ్. కాబట్టి లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ 4 తో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఏ డిజిట్స్ తో ఫిల్ చేయొచ్చు మనం? చూడండి వాడు ఇచ్చిన దాని నుండి 2 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమేమి ఫామ్ అవుతాయి చూడండి. 2, 8. 28 అని చెప్పొచ్చు కదమ్మా. 28 అంటే ఏంటమ్మా? 28, ఇంకా 30, 32, sir. 36, 52, sir. 56, 68, sir. అంతే, సార్. 6 మొత్తం ఎన్ని వచ్చాయి? ways. 1, 2, 3, 4, 5. అంటే లాస్ట్ 2 ప్లేసెస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 6 వేస్ లో ఫిల్ చేయగలను. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి?
రిమైనింగ్ 3 డిజిట్స్ ఉంటాయి సార్. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లేసెస్ సార్. అంటే 3p2 వేస్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఈ రెండు ప్లేసెస్ మనం 3p2 వేస్తే ఫిల్ చేయగలం. కాబట్టి 6 into 3p2 అవుతుందన్న. 3p2 అంటే Yes. 6 కాబట్టి 6 into 6 అంటే 36. తర్వాత ఏమన్నాడు? డివిజిబుల్ బై 5 సార్. 5 అన్నాడు. 5 అన్నాడు. కాబట్టి డివిజిబుల్ బై 5 అవ్వాలంటే ఏం చెప్పాను? డివిజిబుల్ యూనిట్స్ ప్లేస్ లో డివిజిబుల్ బై 5 అవ్వాలి సార్. 0 or 5. 0 or 5 తో ఫిల్ చేయాలి. కానీ వాడు ఇచ్చిన దాంట్లో 0 ఉందా? లేదు సార్. కాబట్టి లాస్ట్ ప్లేస్ ని 5 తోనే ఫిల్ చేయగలం. ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 1 వే సార్. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి సార్. అంటే 4p3 డిజిట్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఎన్ని? 4p3 వే. 4p3 వేస్. 4p3 into 1 అంటే 24 అవుతుందమ్మా. నెక్స్ట్ డివిజిబుల్ బై తర్వాత డివిజిబుల్ బై 25 సార్. మరి 24 డివిజిబుల్ అవ్వాలంటే ఏం చెప్పాం కండిషన్ మనం? లాస్ట్ 2 డిజిట్స్ 00 గానీ 25 గానీ 75 గానీ 50 గానీ రావాలి సార్. ఇప్పుడు వాడు ఇచ్చిన డిజిట్స్ ఉపయోగిస్తే మనకి ఏమైనా వస్తుందా అలాగే? 25 ఒక్కటే వస్తుంది సార్. కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ 25 ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? 1 వే సార్. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి సార్. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లేసెస్ సార్. అంటే 3p2 వేస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3p2 into 1 అంటే 6 అవుతాం. అంతేనమ్మా. తర్వాత ఈసారి ఈ క్వశ్చన్ ఎవరికి ఇద్దాం అంటే మణికంఠ చదువు. Sir, నువ్వు చదువు ఆ క్వశ్చన్. find the sum of all 4-digit numbers that can be formed using the digits 1, 3, 5, 7, 9. Yes, sir. 1,3,5,7,9 మనం సమ్ చేయలేదు. అయితే ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు, మామూలుగా ప్రొసీజర్ ప్రకారం కూడా చేయొచ్చు. మీరు ఏం చేస్తారు? ప్రొసీజర్ ఫార్ములా? ఫార్ములాస్. అంటే ఇప్పుడు చూడండి, వాడి ఇచ్చిన డిజిట్స్ లో 0 ఉందా? Yes, sir. లేదు సార్. అలాగే వాడు ఏమడిగాడు? వాడు ఇచ్చిన డిజిట్స్ ఉపయోగించి 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేసి ఆ 4 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ అడిగాడు. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? n-1 p r-1 into sum of the digits 1 1 so on into 1 1 so on r sir, r times. మరి ఇక్కడ r టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ తీసుకోవాలి మనం? 4. 4 1 వేయాలి. వెరీ గుడ్. ఎందుకు అలాగా 4 1 తీసుకోవడం? అక్కడ 4 డిజిట్ నెంబర్స్ అని అడిగాడు కదా సార్, ఆడే. అలా అబ్జర్వ్ చేస్తే కాదు, మాకు తిట్టుకోవాలి చాలా ఆనందంగా ఉంటుంది కాదు, మాకు చాలా ఆనందం అనిపిస్తుంది మాట. తెలిసి అర్థమవుతుంది. నువ్వు అక్కలేని కోతి వేషాలే కాకుండా ఇలాంటివి కూడా చూపించావు అనుకో శ్రద్ధ, చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. నువ్వు అక్కలేని వేషాలు వేసుకో, కానీ చదువు కూడా దాన్ని తగ్గట్టు ఉండాలి. అలా ఉంటే మాకు చాలా సంతోషం. మేము అందరినీ ఒకలాగే చూస్తాం. ఏమండి ఇప్పుడు చెప్పు మణికంఠకు. Sir, ఫార్ములా ఏమవుతుంది? n-1 p r-1 into sum of the digits into 1 1 1 into r minus. Sum of the digits into 1 1 1 1 and so on. 1 times. Sir, పైన r-1 రాశారు సార్. n-1 p r-1 కదా, కరెక్ట్. మీరు p r-1 అని రాశారు సార్. ఓకే సార్, అది r లా ఉంది సార్. n-1 p r-1. కాబట్టి ఇప్పుడు వాడి డిజిట్స్ ఏంటి? 5 1 3 5 7 9. అంటే n వాల్యూ ఎంత? 5. మనం ఎన్ని డిజిట్ నెంబర్స్? 4 డిజిట్ నెంబర్స్. కాబట్టి r వాల్యూ 4. కాబట్టి సమ్ ఆఫ్ ఏమవుతుంది? అదే మనకి వాల్యూ ఏమవుతుందంటే ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్స్ అని చెప్పి ఏం చేస్తామంటే ఈ 5 కాబట్టి 5 నుంచి 1 తీసేస్తే 4. తర్వాత r లో అంటే 4 అంటే 1 తీసేస్తే 3, 4 3 డిజిట్స్ అంటే 1 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 7 ప్లస్ 9 ఇంటూ 1 1 1 అంటే 4 1 4 3 అంటే 24.
4 నేను 18 7 25 11 అండి. ఇక్కడ చూడండి అమ్మాయి 25 4s 100 కదా, 4 తో దీన్ని డివైడ్ చేసాం అనుకోండి 6 వస్తుంది. 6 అంటే 600 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 600 ఇంటూ ఇది చేస్తే 4 ఆరులు వస్తాయి, 2 సున్నాలు వస్తాయి. అంటే 6,66,600. అదే ఏమండి. తర్వాత క్వశ్చన్ మన ఎవరికి ఇద్దాం? కార్తికేయ అయిపోయింది. కావ్యబాల వచ్చావా? Sir, తర్వాత క్వశ్చన్ how many 4-digit numbers can be formed using the digits 1, 2, 5, 7, 8, 9? అంటే ఆపు. అంటే ఇప్పుడు అడిగాడు మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడమ్మా? 6, sir. Sir, 6 డిజిట్స్ ఉపయోగించి ఎన్ని డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాడు? 4, sir. కాబట్టి ఎన్ని రకాలుగా మనం ఫామ్ చేయొచ్చు? 64, sir. 6 5 4 3 అన్నట్టు. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు? How many of them begin with 9 and end with 2? అంటే ఇప్పుడు బిగిన్ విత్ 9 అంటే ఫస్ట్ ప్లేస్ 9 తో ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 1 way, sir. అలాగే లాస్ట్ ప్లేస్ 2 తో ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 1 way, sir. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా 4 ఉంటాయి, sir. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2, sir. 4p2, sir. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ది గివెన్ డిజిట్స్ విచ్ ఆర్ బిగిన్ విత్ 9 అండ్ ఎండ్ విత్ 2 ఈస్ ఏమవుతుంది? ఆన్సర్ 1 into 1 into 4p2. అంటే ఆన్సర్ ఎంత అవుతుందా? అది, sir. ఏమా? Yes, sir. సరే నెక్స్ట్ ఈసారి మధుమిత నువ్వు చదివావమ్మాయి? మధుమిత లేదు కదా? మధుమితకి కనెక్షన్ ప్రాబ్లం ఉందంట, సార్. కార్తికేయ చదవలేదా? చదివావు కదా? కార్తికేయ బాబు నీ మాట వినపట్లేదు నాకు, సంగీతం వినపడుతుంది నోట్లో. అదే నాకు మాట వినిపించట్లేదమ్మా నీ మాట. కార్తికేయ వినపట్లేదు నాకు మాట. సరే వదిలేండి. నెక్స్ట్ కార్తీక్, నిఖిల్, బాబీ నువ్వు చదువు. Find the number of, sir. ఆ క్వశ్చన్ వద్దండి, ఆ క్వశ్చన్ తర్వాత ఎక్సర్సైజ్ లో చెప్తానండి, ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్ సంబంధించిన క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ చెప్పండి. Find the number of ways in which 4 letters can be put in 4 addressed envelopes so that no letter goes into the envelope meant for it. అంటే దాని మీనింగ్ ఏంటి? 4 లెటర్స్ ఉన్నాయి. ఆ 4 లెటర్స్ ని కూడా 4 అడ్రస్ రాసిన ఎన్వెలప్స్ లో ఉంచుకోవాలి. అంటే కవర్ లో, ఎన్వెలప్ కవర్స్ అంటారు. ఇది వరకు వచ్చేవిలేండి, ఇప్పటికే ఉన్నట్టున్నాయి. ఎన్వెలప్ కవర్స్ అంటారు. ఆ ఎన్వెలప్ కవర్స్ లో 4 లెటర్స్ ని ఉంచాలి. లేదంటే ఒక పని చేయండి, మీరు తోక కవర్లు ఉంటాయి కదా, తోక కవర్లు అంటారు కదా, పెద్దగా ఉంటాయి. మన అప్లికేషన్స్ అవి పెట్టేటప్పుడు, అలాగే ఏదైనా బయోడేటాలు అవి పెట్టినప్పుడు, అలాగే జాబ్ పెట్టేటప్పుడు పోస్ట్ కవర్లు ఉంటాయి కదా, పెద్ద కవర్లు, తోక కవర్లు అంటారు. గ్రీన్ అలాంటి కవర్లు 4 ఉన్నాయి మీ దగ్గర. అలాగే ఆ 4 కవర్ల మీద అడ్రస్లు రాసి ఉన్నాయి. ఆ అడ్రస్ సంబంధించిన లెటర్స్ కూడా 4 ఉన్నాయి. డిఫరెంట్ అడ్రస్ సంబంధించిన లెటర్స్ 4 ఉన్నాయి. అయితే ఈ 4 లెటర్స్ లోనూ కూడా, ఈ 4 కవర్స్ లో కూడా 4 లెటర్స్ పెట్టాలి మీరు. అయితే వాడేమన్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 కవర్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎన్వలప్స్ అన్నాడు కాబట్టి E1, E2, E3, E4 ఇలా 4 ఎన్వలప్స్ ఉన్నాయి. అలాగే 4 లెటర్స్ అన్నాడు కాబట్టి L1, L2, L3, L4 ఇలా 4 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు L1 అంటే ఖచ్చితంగా E1 లో పెట్టాల్సిన లెటర్ అది. అంటే దీనికి సంబంధించిన అడ్రస్ దీంట్లోనే ఉంది, దీని మీద ఉంది. అలాగే ఈ L2 అంటే E2 లో రాయాల్సింది, E2 లో ఉంచాల్సింది. అలాగే E3 లో ఉంచాల్సిందేమో L3, E4 లో ఉంచాల్సిందేమో L4. ఇది కరెక్ట్
కరెక్ట్ అరేంజ్మెంట్. అర్థమవుతుందా? దీనికి సంబంధించిన కవర్లో దాన్ని ఉంచుతామాట. అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. అయితే వాడేం అడుగుతున్నాడంటే ఏ లెటర్ సంబంధించిన కవర్లో ఆ లెటర్ ఉండకూడదట. అంటే అరేంజ్మెంట్ అడగట్లేదాడు, డిరేంజ్మెంట్ అంటారు దాన్ని. అర్థమవుతుందండి? కరెక్ట్ పొజిషన్ లో ఉంచితే దాన్ని అరేంజ్మెంట్ అంటాం. కరెక్ట్ పొజిషన్ కాకుండా వేరే పొజిషన్ లో ఉంచితే దాన్ని డిరేంజ్మెంట్ అంటాం. ఇప్పుడు E1 ఉందనుకోండి, L1 ఉందనుకోండి, E1 లోకి వెళ్ళకూడదు, ఇక్కడ ఎక్కడైనా వెళ్ళచ్చు. L2 ఉందనుకోండి, E2 లోకి వెళ్ళకూడదు, మిగిలిన వాటిలోకి వెళ్ళచ్చు. L3 ఉందనుకోండి, E3 లోకి వెళ్ళకూడదు, మిగిలిన వాటిలోకి వెళ్ళచ్చు. L4 ఉందనుకోండి, E4 లోకి వెళ్ళకూడదు, మిగిలిన వాటిలోకి వెళ్ళచ్చు. వాటిని ఏమంటాం అంటే మనం డిరేంజ్మెంట్ అంటాం. డిరేంజ్మెంట్ అంటాం. అర్థమవుతుందండి? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమవుతుంది. అర్థమైంది అంటే సార్. సేమ్ పొజిషన్ లో కాకుండా వేరే పొజిషన్ లోకి వెళ్తే, డిఫరెంట్ పొజిషన్ లోకి వెళ్తే అప్పుడు దాన్ని మనం ఫిల్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మనం డిరేంజ్మెంట్ అంటాం. కరెక్ట్ పొజిషన్ లో ఫిల్ చేస్తే దాన్ని అరేంజ్మెంట్ అంటాం. అర్థమవుతుందండి? కాబట్టి చూడండి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర 3 ఎన్వలప్స్ ఉన్నాయండి. 3 ఎన్వలప్ కవర్స్ ఉన్నాయి. అలాగే 3 లెటర్స్ ఉన్నాయి. L1, L2, L3, అలాగే E1, E2, E3. ఇప్పుడు ఈ లెటర్స్ ని ఈ ఎన్వలప్స్ లో ఉంచాలి. కరెక్ట్ పొజిషన్ ఏంటి? L1 E1 లోకి వెళ్ళడం, L2 E2 లోకి వెళ్ళడం, L3 E3 లోకి వెళ్ళడం. దాన్ని అరేంజ్మెంట్ అంటారు. డిరేంజ్మెంట్ అంటే ఏంటి? ఏ లెటర్ సంబంధించిన ఆ ఎన్వలప్ లోకి ఆ లెటర్ వెళ్ళకపోవడం. అర్థమవుతుంది? ఆ డిరేంజ్మెంట్స్ ఏంటో మీరు చెప్పండి. చెప్పాలి. L1 E2 L1 E3 L1 E2 అంటే అలా చెప్పకూడదు. మీరు ఒక ఆర్డర్లో చెప్పండి. అంటే ఇక్కడ ఎలా చెప్పండి, ఎలా చెప్తారంటే L2, L3, L1. చూడండి, ఏ లెటర్ కూడా కరెక్ట్ పొజిషన్ లోకి వెళ్ళదుగా. Yes, sir. చెప్పాలి నాకు. దాన్ని డిరేంజ్మెంట్ అంటాం. అరేంజ్మెంట్ అంటే కరెక్ట్ పొజిషన్ లోకి వెళ్తాయి, డిరేంజ్మెంట్ అంటే కరెక్ట్ పొజిషన్ ఫిల్ చేయకపోతే. అది ఇంకోటి ఏమవుతుంది, ఇంకేమవుతాయి? L3, ఈ రెండు మార్చండి. L1, L3, L2 L2 లేకపోతే L1, L1 తర్వాత L2 L2. ఆ తర్వాత ఈ రెండు మార్చండి. ఈ రెండు మారిస్తే సేమ్ పొజిషన్, కరెక్ట్ పొజిషన్ వచ్చేస్తున్నాము. L2 L1 మార్చాలి సార్. L2 L1 L3 L2 ఎలా మారిస్తే మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చేస్తున్నాము. ఈ రెండునా? L2 వచ్చేస్తుంది కదా, అప్పుడు L2 వచ్చేస్తుంది. అంతే సార్. మరి అంటే ఇంకా ఈ రెండే వేసి వచ్చాయి కదా, రెండే కదా వచ్చే వేసు. ఎస్ సార్, రెండో వచ్చేసి ఈసారి నేను 4 లెటర్స్ తీసుకున్నానండి, 4 ఎన్వలప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ లో కాకుండా ఇన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. డిరేంజ్మెంట్స్ చెప్పాను. L2, L3, L3 L4, L1 తర్వాత L3 L4 L1 L2 L3, L4, L1, L1 L2 తర్వాత L4 L1 L2 L2 L3 తర్వాత అంతే సార్. ఈ రెండు మార్చండి, ఈ రెండు మార్చండి. L2 L4 అయితే మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది, సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది. అయితే ఎస్ సార్, అంతే పోనీ ఈ రెండు మారిస్తే సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు మారిస్తే సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది, ఈ రెండు మారిస్తే సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ రెండు మారిస్తే సేమ్ పొజిషన్ రాదుగా, రాదు సార్. ఈ రెండు మారి కాబట్టి L4, L3, L1 L2 మళ్ళీ L1 L2 మార్చొచ్చు. తర్వాత L4 L3 L1 L2 మారుతుందా? L4 L3 L2 L1 ఇంకా L1 L3 L4 L2 L1 L3 L4 L2 L1
Yes, sir. ఇంకో అయిపోయిందిగా. అది L3 L4. ఓకే సార్. అంటే L3 L4 L2 L1 రాయొచ్చు. L3 L4 L2 L1 L2 L1 అంటావా? Yes, sir. L3 L4 L2 L1 వెరీ గుడ్. ఇంకా L2, L1, L4, L3, sir. L2 L1 L4 L4 L3. L3 ఇంకా ఈ రెండు మార్చుకోవచ్చా? ఈ రెండు మార్చచ్చు కదమ్మా. L1 sir. L2 L4 For L1. L1, L3. ఇంకా ఇంకోటి వస్తుంది. చూడండి చెప్తాను. ఎక్కడ L2 ఎన్నిసార్లు వచ్చింది ఫస్ట్ ప్లేస్ లో చూడండి. 3 సార్లు వచ్చింది. 3, sir. L3 ఫస్ట్ ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చింది చూడండి. 2, sir. L4 ఫస్ట్ ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. 3, sir. 3 sir. అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థమైంది? L3 ఫస్ట్ ప్లేస్ లో ఉండేలాగా ఇంకోటి ఏదో వస్తుంది ఇక్కడ. మరి L2 ఫస్ట్ ప్లేస్ లో 3 సార్లు వచ్చింది. L4 ఫస్ట్ ప్లేస్ లో 3 సార్లు వచ్చింది. మరి L3 కూడా ఫస్ట్ ప్లేస్ లో 3 సార్లు రావాలి కదా. Yes, sir. కాబట్టి ఇప్పుడు L3 ఫస్ట్ ప్లేస్ లో పెట్టి మిగిలిన మార్చి చూడండి. L3 L1 L4 L2 Yes, sir. కరెక్టేగా? L3 L1 L4 L2 సరిపోయిందా? Yes, sir. రెండు మార్చి మొత్తం ఎన్ని వచ్చేయండి? 1 2 3 4 5 6 7 8 9. అది కూడా అక్కర్లేదు. L2 3 సార్లు వచ్చింది ఫస్ట్ పొజిషన్ లో 3. L3 3 సార్లు వచ్చింది ఫస్ట్ పొజిషన్ లో 6. L4 3 సార్లు వచ్చింది ఫస్ట్ పొజిషన్ లో 9. ఇంకొక చిన్న లాజిక్ చెప్పనా? చూడండి. L1 E1 లోకి వెళ్ళకూడదు అని చెప్పాను. అంటే మిగిలిన వాటిలో ఎన్నిటికి వెళ్ళొచ్చు? 3 వాట్. 3. మరి L2 E2 లోకి వెళ్ళకూడదు అని చెప్పాను. అంటే మిగిలిన వాటికి ఎన్నికి వెళ్ళొచ్చు? ఇంకో 3. అలాగే L3 E3 లోకి వెళ్ళకూడదు అని చెప్పాను. మిగిలిన వాటికి ఎన్నిట్లో వెళ్ళొచ్చు? ఇంకో 3. ఇంకో 3. అంతేనా? ఇక్కడ అరేంజ్మెంట్ అలా వస్తుంది అన్నమాట. దీనికి మళ్ళీ ఫార్ములా ఉంటుంది. ఏంటో చెప్తాను చూడండి. ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 1/n ఫ్యాక్టోరియల్ అన్న ఫార్ములా. మరి ఇక్కడ n అంటే ఏంటి? n అంటే ఎన్ని లెటర్స్ ఇచ్చాడు వీడు? ఎన్ని ఎన్వలప్స్ ఇచ్చాడు? 4 కదా. 4 sir. కాబట్టి n వాల్యూ 4 చూడండి. మరి ఇది ఎలా చేయాలి? n వాల్యూ 4 కాబట్టి n వాల్యూ 4 పెట్టండి. ఇందులో పెడితే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ తర్వాత 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆపండి. మీకు అర్థమైందా? 4 ఫ్యాక్టర్తో మొదలెట్టారు, 4 ఫ్యాక్టర్తో ఎండ్ చేశారు అంతే. ఇది సింప్లిఫై చేయండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 మైనస్ 1/6 ప్లస్ 1/24. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? నాకు ఇక్కడ 24 ఇంటూ ఎల్సిఎం 24, 2 అంటే 12 టైమ్స్ మైనస్ 6 అంటే ఏమో 4 టైమ్స్, తర్వాత 24 అంటే 1 టైం. 24 క్యాన్సిల్. 12 ప్లస్ 1 ఎంత? 13. 13 మైనస్ 4 ఎంత? 9 వచ్చాయి లేదా? Yes, sir. అలాగే ఇక్కడ మనకి 3 లెటర్స్ ఇచ్చాడు కాబట్టి n వాల్యూ 3 రాయండి. ఇదే దాంట్లో ఆ ఫార్ములాలో రాస్తే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్. అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 1/2 మైనస్ 1/6. ఇప్పుడు చూడండి, 6/2 అంటే 3 మైనస్ 6/6 అంటే 1, 3 మైనస్ 2 అంటే 2, 3 మైనస్ 1 అంటే 2. సరిపోయిందా లేదా? Yes, sir. అయితే ఇక్కడ సేమ్ పొజిషన్ లోకి వెళ్ళిపోవడాన్ని ఏమంటాం మనం? డెరేంజ్మెంట్ అంటాం. అరేంజ్మెంట్ రిఫర్స్ డెరేంజ్మెంట్. సేమ్ పొజిషన్ లో ఏ పొజిషన్ లోకి వెళ్ళాలో ఆ పొజిషన్ కరెక్ట్ గా వెళ్తే అరేంజ్మెంట్. ఆ పర్టికులర్ పొజిషన్ కాకుండా వేరే పొజిషన్ కి వెళ్తే రాంగ్ పొజిషన్ కి డెరేంజ్మెంట్. అర్థమైందా? అర్థమైందమ్మా? Advance, sir. Yes, sir.
దాని ఫార్ములా వచ్చి ఇదమ్మా n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 పవర్ n ఇంటూ 1/n ఫ్యాక్టోరియల్. ఏమా సరే అయితే ఇంక ఈ రోజు ఇక్కడతో ఆపేద్దాం. నేను ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఏమంటే రేపు క్లాసు లేదని చెప్పారు కదా. ఏమా ఏం సార్?